ఒక గ్రామంలో 100 సంవత్సరాలుగా మూసివేసిన ఆలయం నుంచి ప్రతి అర్ధరాత్రి తలుపు కొట్టే శబ్దం వచ్చేది. గ్రామంలోని వాళ్ళందరూ భయపడేవారు. ఆ తలుపు ఎవరూ తెరవకూడదు అని పెద్దలు హెచ్చరించేవారు. కానీ ఒకరోజు చిన్న బాలుడు అర్జున్ క్యూరియాసిటీతో ఆలయం దగ్గరకు వెళ్ళాడు. అర్ధరాత్రి టక్ 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 లోపల నుంచి ఎవరో తలుపు కొడుతున్నారు. బాలుడు వణికిపోయాడు. అచానక లోపల నుంచి ఒక స్వరం వినిపించింది, నన్ను బయటికి తీసేయ్. భయంతో అయినా అర్జున్ తలుపు కొంచెం తెరిచాడు. లోపల చీకటి మాత్రమే కనిపించింది. అచానక వెనుక నుంచి గ్రామస్తులు అరుస్తూ వచ్చాడు. తలుపు మూసేయ్, వెంటనే మూసేయ్. అర్జున్ షాక్ అయ్యాడు. ఎందుకు అని అడిగాడు. అప్పుడు గ్రామ పెద్ద చెప్పిన నిజం విని అందరి గుండెలు ఆగిపోయాయి. 100 సంవత్సరాల క్రితం ఈ ఆలయంలో ఒక దుష్ట తాంత్రికుణ్ణి బంధించారు. అతను బయటకు రావడానికి ప్రతి 10 ఏళ్లకు ఒక అమాయకుడిని పిలుస్తాడు. అర్జున్ నెమ్మదిగా వెనక్కి తిరిగి చూశాడు. ఎందుకంటే ఆ తలుపు ఇంకా తెరిచే ఉంది. అంతలో చీకటిలో నుంచి 2 ఎర్ర కళ్ళు మెరిశాయి. తరువాత ఏమి జరిగిందో పార్ట్ 2లో చూడండి.